అవర్ ఛానల్ వలంపురి 777. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ క్రీమ్ని అంటే మనము ఈ చలికాలంలో ఎక్కువగా అయితే మన స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. ఒక రకంగా చేతుల పైన అలాగే కాళ్ళ పైన మనకు పిచ్చుల్లాగా అయితే ఇలా మన స్కిన్ అంతా ఒక రకంగా మార్క్స్ లాగా కనబడుతూ ఉంటుందండి. అది అన్నిటికీ ఈ క్రీమ్ మనం పెట్టుకొని మనం ఒక 10 డేస్ ఇలా రెగ్యులర్గా యూజ్ చేసామంటే మన స్కిన్ అనేది ఎంత స్మూత్గా అవుతుందంటే ఒకసారి అయితే ఇది వాడి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో అయితే నేను చూపిస్తానండి. ఈ క్రీమ్ అయితే మనము ఇప్పుడు చేసుకుంటుందైతే కాదండి. మన పూర్వీకులు కూడా అంటే రాజులు రాణులు కూడా ఈ క్రీమ్ని అయితే యూజ్ చేసేవాళ్ళంట. వాళ్ళ స్కిన్ అంత బ్రైట్గా అంత నిగనిగలాడుతూ ఉండడానికి కారణం అయితే సీక్రెట్ క్రీమ్ అంటండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వాడిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. అందరూ అంటే కాదండి, నేను కూడా యూజ్ చేశాను. ఒక 15 డేస్ నుంచి అయితే నేను యూజ్ అయితే చేసుకుంటున్నానండి. దీని రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఈ క్రీము అంటే ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని పూసుకోవడం వలన మన స్కిన్ పైన ఎటువంటి స్కిన్ మీద ఉండే పెచ్చుళ్ళు అంటూ ఉంటాం కదండి, మనకు ఆ స్కిన్ అంతా పగిలిపోతూ ఉంటుంది ఈ చలికాలంలో అయితే ఎక్కువగా అయితే. దానివల్ల ఇది రాసుకోవడం వలన అయితే అలాంటిదైతే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మనకు డ్రైగా అయిపోయి స్కిన్ అంతా ఒకలాగా మంటలాగా వస్తూ ఉంటుంది. మనం ఈ క్రీమ్ పూసుకున్నామంటే పడుకునేటప్పుడు మన స్కిన్ అనేది నీట్గా నున్నగా ఉంటుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే గీని ఇంట్లో రెడీ చేసింది అయితే పర్లేదండి, లేదంటే మీకు కొనుక్కొచ్చింది మార్కెట్ నుంచి తెచ్చుకుందైనా మీరు ఎంత క్రీమ్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే చేసుకోవాలండి. దీనికైతే ఎక్కువ టైమే పడుతుంది. ఇమ్మీడియట్లీ అయితే ఏమీ కాదు. దీనికోసం అయితే కొంచెం స్పెండ్ చేయాల్సిందే టైంని అయితే. ఈ క్రీమ్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ మనకు ఒక 45 మినిట్స్ వరకు అయితే టైం అయితే పడుతుందండి. దీన్ని ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. మనము భోజనం చేసుకుంటాం కదండి, ఆ ప్లేట్లో అయితే లంచ్ చేసుకునే ప్లేట్లో అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ మీద దాన్ని తడుతూ అంటే దాన్ని తోటి చిన్నగా కలుపుకుంటూ ఇలా రౌండ్గా ఒక 1500 టైమ్స్ అయితే ఇలానే చేసుకుంటూ ఉండండి. ఇది చేసుకునేటప్పుడు చెయ్యి అయితే చాలా నొప్పి పెడుతుంది, కానీ క్రీమ్ మాత్రం ఎంత స్మూత్గా వస్తుందంటే అది చేస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుందండి. అది చెప్తా ఉంటే ఇలా నేను ఎలా అయితే చేసుకుంటున్నానో అలా అయితే చేసుకొని అయితే చూడండి. ఇది ఆల్రెడీ కొందరికి చేసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీన్ని నేను ఫస్ట్ టైం అండి చేయడము, కానీ ఎంత ఎక్సైట్మెంట్ అయ్యానంటే అంత బాగుంది. క్రీమ్ అయితే పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందంటే మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న దానికంటే కొంచెం అది ఇంకా లిక్విడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదైతే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు అయితే దీన్ని ఇలానే చేసుకుంటూ ఉండండి. అసలు చూస్తుంటే చూసారు కదండి, నేను చూపిస్తూనే ఉన్నాను. మనం చేస్తున్న కొద్దీ ఆ క్రీమ్ అనేది ఎంత చేంజెస్ కనబడతా ఉన్నది, మనకి ఆ స్ట్రెచ్చర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. చూసారు కదండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా అయితే మొత్తం చేసుకోండి. మనకు ఒక 45 అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి. కొందరైతే ఇంకా ఓపిక ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువే చేసుకుంటూ ఉంటారు. మనం ఎంతసేపు అయితే చేస్తామో దీన్ని అంత స్మూత్గా మనకు క్రీమ్ అనేది వస్తుంది. మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇందులో కొంచెము రోజ్ వాటర్ స్మెల్ కావాలి అనుకుంటే మాత్రం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. పెట్టుకునేటప్పుడు అంటే మనము కొంచెం లాస్ట్లో మనం ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోతుంది అన్నప్పుడు కొంచెం మనం వాటర్ బదులు ఆ రోజ్ వాటర్ కూడా పోసేస్తే ఆ స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలా కావాలంటే మాత్రం అలా వేసుకోండి. ఈ క్రీమ్ స్మెల్ కూడా అంత మనకి గీ స్మెల్లే ఉంటుందండి. అంత ఏదో లాగా అన్నట్టుగా ఏమి ఉండదండి, బాగుంటుంది ఈ క్రీమ్ అయితే. నేను కొంచెం అయితే రోజ్ వాటర్ వేసేసి లాస్ట్లో అయితే కొంచెం అయితే కలిపేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇందులో ఇంకా వేరేటివి ఏమి అవసరం లేదండి. దీన్ని ఒక డబ్బాలో డ్రై ఉన్న డబ్బాని అంటే తడి లేకుండా ఉన్న డబ్బాని చూసుకొని ఒక గ్లాస్ వేర్ ఏదైనా సరే ఉంటే దాంట్లో మాత్రం ఇలా తీసేసుకొని పెట్టేసుకోండి. ఒక చిన్న సైజులో నా బాక్స్లో అయితే నాకైతే నిండిపోయిందండి. అందులో అయితే వేసేసుకున్నాను. ఇది నాకైతే ఒక 15-20 డేస్ వరకు అయితే వస్తుందండి. అంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలకి మనము ఇద్దరం అయితే యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం పెట్టుకున్నామంటే మన స్కిన్ మీద మొత్తం అప్లై చేసుకోవచ్చండి. ఇంత వేసేసుకొని రుద్దుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం పెట్టుకొని మనము దాన్ని అంతా అప్లై చేసుకున్నామంటే స్కిన్ మీద ఎటువంటి స్కిన్ ఎలర్జీలు కాకుండా స్కిన్ అంతా స్మూత్గా ఉంటుంది. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలైతే మీకు అందరికీ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. దీన్ని మనము చేసేటప్పుడే మనం ఎంతసేపు అయితే ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మనం అలా రౌండ్గా తిప్పుతూ ఉన్న దాన్ని బట్టే మనకు ఆ క్రీమ్ అనేది ఆ క్రీమీ స్ట్రక్చర్ అనేది అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని రెడీ చేసుకోవాలంటే కొంచెం టైంని కేటాయించుకొని పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఉన్నామంటే అసలు ఒక డబ్బా నిండా చేసి పెట్టుకోవచ్చు అండి. దీన్ని అయితే 1 మంత్ వరకు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మీకు
చేసుకొని వాడుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోండి. మనం ఎంతసేపు అయితే మనము దాన్ని రౌండ్గా చేసుకొని ఎక్కువసేపు ఉంటూ ఉంటామో ఆ క్రీమ్ అనేది అంత క్రీమీ స్ట్రెచర్ అనేది అంత బాగా వస్తుందండి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైవ్గా అయితే నేను దీన్ని ఎలా అప్లై చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. ఈ క్రీమ్ని మనము ఇప్పుడు కొత్తగా వచ్చిందైతే కాదండి. కొన్ని వందల సంవత్సరాల క్రితము మన పూర్వీకులు ఈ క్రీమ్ని చేసుకొని వాడుకునే వాళ్ళంట. అప్పటి నుండి ఉన్న ఈ క్రీము ఇప్పుడు కొత్తగా అయితే చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ అంతే స్కిన్ స్మూత్గా ఉంటుంది. మన స్కిన్ అనేది ఎటువంటి ముడతలు లేకుండా, అలాగే దాని మీద ఉన్న డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. పెచ్చులు ఎస్పెషల్లీ ఈ చలికాలంలో అయితే ఎటువంటి మరకలు అంటే మన స్కిన్ అంతా పగిలిపోయి ఒక రకంగా మార్క్స్ లాగా కనబడుతూ ఉంటుందండి. మనం లేయర్స్ లాగా ఉంటుందండి. అలాంటిది లేకుండా మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ చలికాలంలో చక్కగా యూజ్ అవుతుందండి ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే. ఒకసారి అయితే యూజ్ చేసుకోండి. చూసారు కదండి, స్కిన్ మీద పెట్టినప్పుడు ఎంత స్మూత్గా అనిపిస్తూ ఉంటుందో. కొంచెం అప్లై చేసుకున్నామంటే మన స్కిన్కి అంతే, మన హ్యాండ్స్కి కొంచెం పెట్టుకున్న, లెగ్స్కి లేకపోతే ముఖానికి ఎక్కడైనా దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. మన స్కిన్ అంత స్మూత్గా ఉంటుంది. దీంట్లో కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకోండి కావాలనుకుంటే మాత్రం, లేదంటే ఇలా డైరెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.